ప్రధాని మోడీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి భారతీయ రైల్వేల్లో నూతన మార్పులు వస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. రైల్వే రంగంలో ఒకదాని తర్వాత ఒకటి కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తూ సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. ఇవాళ కిషన్ రెడ్డి సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ అధికారులతో కలిసి నాంపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించారు. నాంపల్లి రైల్వే స్టేషన్ హైదరాబాద్ నగరానికి ఎంతో ప్రాధాన్యమైన కేంద్ర స్టేషన్ అని కొనియాడారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ను మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో గత మోడీ గారు వచ్చిన తర్వాత అనేక రకాల ప్రగతి ప్రారంభమైంది. ముఖ్యంగా రైల్వేలలో చెప్పుకోదగ్గ ప్రగతి ఉంది. మనకు తెలంగాణలో రైల్వే అనేక రకాలుగా వెనుకబడింది. ఉదాహరణకు మనకు ఒకే ఒక రైల్వే స్టేషన్ ఈరోజు మరి రన్ అవుతా ఉంది. ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఒకటే ఉంది. రానున్న రోజుల్లో దాన్ని వరంగల్లో కూడా తొందరలోనే ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా వరంగల్ రైల్వే స్టేషన్ భూమి పూజ చేయబోతా ఉన్నాం. అదేవిధంగా మన యొక్క రైల్వేల్లో కూడా ఈరోజు టోటల్ తెలంగాణ అంతా కూడా డెవలప్మెంట్ చేస్తా ఉన్నాము. మీకు అందరు తెలుసు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014లో మన తెలంగాణకు 258 కోట్లు బడ్జెట్ కేటాయించేవాళ్ళు, 258 crores. ఈరోజు ఇటీవల నిర్మలా సీతారామన్ గారు మరి ఈ యొక్క 2026, 2027 సంబంధించినటువంటి వర్తమాన ఫైనాన్షియల్ ఇయర్ లో 5,454 కోట్లు, 258 కోట్లు ఎక్కడ, 5,454 కోట్లు ఎక్కడ